ఏందేకేన్మమ్మా గిట్ట అయిపోయిందే నీ ఎవ్వ ఎటునొట్ట తిప్పలు పడి ఇంకో 30 గుళ్ళిచ్చింటే మొత్తం కథనే వేరే ఉంటుండే కదన్నా. మనకి గతి పట్టేదే కాదు. అరే పవర్ ప్లేలో మంచిగా స్కోర్ వచ్చే తలకల్లా మామ ఉన్నాడు చూసుకుంటాడితే 3 నూర్లు దాటిస్తాడనుకుంటే నువ్వేందే గిట్ట దబ్బున 2 కాళ్ళు ఎత్తేతివి. ఏం చేస్తావు తీ తమ్ముడు, టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఏం చేయలేం తీవే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అన్నట్టు రోయ్తో మనం ఈ పొద్దు గెలిచినామంటే దానికి మెయిన్ కారణం నువ్వు జప్పరిచినాక 76 సిలికేనే. నీ ఎవ్వ కరెక్ట్ టైంలో జప్పరిచి కప్పు గెలిపించినావు, సూపరే. ఎస్ 76 అంటే యాదకొస్తుందే విరాటో. నిరుడు T20 వరల్డ్ కప్ ఫైనల్లో నువ్వు జోపింది కూడా 76నే. 2 తూర్లు కప్పు గెలిచినాం. మీరు ఒక్కో బాండింగ్ ని బయట అందరు గుర్తిస్తున్నారు గాని నా పర్ఫార్మెన్స్ మాత్రం ఓలు గుర్తిత్తలేరేందే. అరే అవకాశం వచ్చినప్పుడల్లా సప్పరిస్తూనే ఉన్నా కదన్నా. తమ్ముడు అయ్యరో వరుస పెట్టి ప్రతి మ్యాచ్లో సప్పరిస్తున్నావు, గుర్తింపు అవసరమా తమ్ముడు? ఎనీహౌ నేను అవుట్ అయినాక నీ ఓపికకి మాత్రం హ్యాట్సప్ తమ్ముడు. ఏమి హ్యాట్సప్ ఏమో తీయన్నా. నీ ఎవ్వ ఒక్క ఇన్నింగ్స్ తో క్రెడిట్ లో గంత కూడా మిగలకుండా మొత్తం లాగేసినావు. ఓసిని అయ్యరో గిడ 10 ఓవర్లేసి ఉత్తన్న 40 ఇచ్చి 2 మేను పుల్లలు వీగినావే. నన్నే దేక్తలేరు, నిన్నెవరు గుర్తిస్తారులే నాకు అర్థం కాదు. సెమీస్ లో విరాట్ అన్న, ఫైనల్లో రోహిత్ అన్న, గంతేతి. ఎస్ యా మాట కామాట కుల్దీపో. పవర్ ప్లేలో రవీంద్ర గారు చూపిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా వినియాలి ఇవాళ 3 నూర్లు దాటిస్తారనుకున్నా. కానీ కరెక్ట్ టైంలో వాన్తో పాటు కేన్ మామను కూడా పిసికినావు చూడు, సూపర్ తమ్ముడు. మళ్ళీ ఇంత టాలెంటెడ్ చైనామ్యాన్ని పట్టుకొని మొన్న కోట్ల మంది చూస్తున్నారని కూడా చూడకుండా తిట్టకుండా తిట్టుడేందే. ఎస్ కరెక్టే చూడే రోహిత్, ప్లేయర్లని ఎంకరేజ్ చేయాలి గాని డిస్కరేజ్ మాత్రం బొత్తిగా చెయ్యొద్దు చూడే. నువ్వేం తక్కువన తీయే విరాటన్నా, ఫస్ట్ తిట్టింది నువ్వేనే. గప్పుడంటే తొందరపడి ఓ మాట బాధపడాకువే. ఈ పొద్దు మెయిన్ పుల్లలు వీకి ఇజ్జత్ కాపాడినవుతి. పర్వాలేదు అన్నా, మీరు అనేటోళ్ళు మేం పడేటోళ్ళం. ఓసిని దేడిగాని వెళ్ళే చెప్పినాక కూడా ఏంది మామూలైతే బాధపడాకు. వా అన్న గిడ కుల్దీప్ గడు ఒక్కడే కాదే, నేను కూడా ఇద్దరిని పిసికినా. ఎస్ నిజం చెప్పాలంటే ఎప్పుడైనా ఫస్ట్ పుల్లని మాక్సిమం ఫాస్ట్ బౌలర్లే పీక్తారు, కానీ పుల్ల కావాలన్న ప్రతిసారి నేనున్నాని వచ్చి పెరుగుతున్నావు చూడు, సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునువే ఫస్ట్ పుల్లంటే యాదకొత్తాంది. ఏందేసే మీ టీంలో ఉన్న ఒక్కగానొక్క మెయిన్ ఫాస్ట్ బౌలర్వి 9 ఓవర్లకు 74 ఇచ్చుడైందే. వారని ఒక్క పొద్దుండి కూడా 9 ఓవర్లు జిమ్మినానంటే ఇంకా నాకు అవార్డు ఇచ్చేది పోయి, శాల్వా గప్పేది పోయి, పొగిడేది పోయి, ఏంది గీ మాటలు? అరే మ్యాచ్ గెలిచినప్పుడు గిసువంటివి పట్టించుకోకూడదే, లైట్ తీసుకో. ఎస్ కరెక్టే చూడే రోహిత్ అన్న, ఇది క్లాసులు వెరికే టైం కాదు, సెలబ్రేట్ చేసుకునే టైమే. ఈ పొద్దు మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే దానికి మెయిన్ కారణం నీకు ఉత్తమ్ 3 ఓవర్లు ఇచ్చినందుకేవే. ఎస్ చాలానే గంభీర్ బై, చెప్పినట్టే నీ కోచింగ్ లో ICC ట్రోఫీని గెలిపించిన హ్యాపీనే కదా, ఇప్పుడైనా జర నవ్వే. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. నీ ఎవ్వ వరుసగా 3 ఫోన్ పే సిరీస్లు ఓడిపోయినాం. గీ కప్పుగానే గెలిచకుంటే నా కోచింగ్ ని యావత్ ఇండియా మొత్తం వేసుకునే తొలివే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. అయినా నా దృష్టిలో అల్టిమేట్ కప్ అంటే వన్డే వరల్డ్ కప్పేనే. నీ ఎవ్వ ఎట్టయితే గట్ట 2027లో గా కప్పును కూడా గెలిపిస్తా. దెబ్బకు నువ్వు నేను మన విరాట్ అందరం కులాసగా రిటైర్మెంట్ ఇద్దాం, ఏమంటావు? ఓ అన్న ఒకప్పుడు నేను కూడా మీ ఎంపడే వస్తా. ఓ ర్యాపిలిప్స్ మ్యాచ్ ఓడిపోనిక కారణం నువ్వేలే. వా ఏందే ఏమంటున్నావు? లేకపోతే ఏందిలే. అరే నువ్వు పెద్ద జాంట్ రోడ్స్ లక కింద మీద పడి ఎగురుకుంటా దుంకుకుంటా బాలు పడతానే ఉన్నావు, మన ఓనిగేళ్లకు ఊపు తెప్పిస్తేనే ఉన్నావు. దెబ్బకు బాగా పొంగిపోయి అందరూ ఎగిరెగిరి కప్పలక డైవ్ చేస్తున్నారు. ఓ చిన్న ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిదే కదనే. తొక్కల ఇన్స్పిరేషన్ నీ ఎవ్వ గట్ట దుంకే మన హెన్రీ గారి దెబ్బ తాగించుకొని మ్యాచ్ కి కన్నెక దూరమైనాడు. ఇప్పుడు చూడు ఏమైందో. అరే వాడుండింటే కథ మొత్తం వేరే ఉంటుండేవే, మనకి గతి వట్టేదే కాదు. మ్యాచ్ వీకెండేది గందుకు కాదే, మన కట్టప్పగాని వల్లే. ఓసిని అనుకున్నా మీరు అట్ట తిరిగి నా దగ్గరికే వస్తారని అనుకున్నా. నీ ఎవ్వ నేనేం చేసినాలే. ఏం చేసినావా? 100 బాలకు 50 ఏందే. యాలో పీసోడన్న గిట్ట ఆడతాడనే గా బాబరాజంగాడు కూడా ఆడాడు. ఇదేమన్నా టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా ఏంది? నీ ఎవ్వ గుల్లిచ్చి ఆడుకుంటా మొత్తం బాలన్నీ మింగి పడెత్తివి. ఓసిని గిది బాగుందివే. నేను గానగట్ట ఆడకునింటే మనం 250 కాదు 2 నూర్లకే కాలెత్తితుంటిమి. దెబ్బకు గప్పుడు ఉన్న ఇజ్జత్ మొత్తం పీక్తుండే. ఎస్ గదంతా కాదు, మ్యాచ్ వీకెండేది బోమ్మ టిప్స్ వల్లే. నీ ఎవ్వ లేకపోతే పొద్దులేంది ఇండియా మీద మనం ఓడిపోవడం ఏందివే నాకు అర్థం కాదు. ఒరే పొట్టోడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బక్కోనికి కెప్టెన్సీ ఎవడు ఇమ్మన్నాడులే నాకు అర్థం కాదు. వాడేమన్నా ఫుల్ టైం క్రికెటరా, పార్ట్ టైం క్రికెటరు? నీ ఎవ్వ వానిగేళ్ల మీద మీకు మంచి రికార్డు ఉందని మేము ఫైనల్కి పోయేతోళ్ళం, కావాలనే ఓడిపోయి మిమ్మల్ని ఫైనల్కి పంపిస్తే ఏందిలే గిట్ట చేసిరి. అరే మొన్ననే చెప్పిన విరాట్ కంటే స్పిన్ వీక్నెస్ ఉంది, దొరుకుతాడు. రోహిత్ ని గిసుకెత్తే ఫస్ట్ 10 ఓవర్లనే పిసుకాలరా బాబు అని మొత్తుకున్నా. ఇప్పుడు చూడు ఏమైందో. సరే మీ లక్కు బాగుండి మెంటలోడు 76కి దొరికినాడితి. అయ్యర్ గానికి ఆంతలకు గ్యాప్ ఇచ్చి నెత్తలకు జిమ్మర్రా అంటే మొత్తం ఆగం చేసిరు కదవా. సరే కుల్దీప్ గాంధీ దాంట్లో జోప్తే గట్టిగానన్నా జోపాలి, లేకుంటే గుల్లేనన్నా గుల్లియాలని మొత్తుకున్నా.
నీ అమ్మ గిట్ట ఆఫ్ మైండ్ తో ఆడి మొత్తం ఆగమాగం చేసిరు. ఇప్పుడు చూడు ఏమైందో. ఎనీహౌ బెటర్ లక్ నెక్స్ట్ టైం తీ తమ్ముడు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బు అమ్మన్న. మా ఆపోజిట్ న్యాయాలకు టిప్స్ చెప్పుకుంటా మాకు కప్పొచ్చేటట్టు చేసినావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఒరే పంతుగా అనడమే గాని ఓ 16 నూర్లు పటు అని ఎన్నడని ఇచ్చినావలే. ఓ శని ఇత్తగాని అసలు ఇన్ని గానం పైసలు వస్తున్నాయి, ఇంతకు ఏం చెప్తున్నావే నాకు అర్థం కాదు. నైనా పంతో నా జీవితాశం వచ్చేసి ఐపీఎల్ లో ఓ కొత్త టీంని కొనాలే, ఆ టీంతో కప్పు కొట్టియాలే. దెబ్బకు 16 నూర్ల నుంచి 18 నూర్ల వరకు నా టిప్స్ బ్రాండ్ వాల్యూని పెంచుకునాలే గంతే. నీ అవ్వ ఐపీఎల్ అంటే యాదుకొత్తాంది. అసలే గీ ఛాంపియన్ ట్రోఫీ అటర్ ఫ్లాపు. సరే మా ది గ్రేట్ పిఎస్ఎల్ నన్నా లేపుకుందాం తీ అనుకుంటే దాన్ని ఐపీఎల్ టైంలోనే గాలబెట్టినారు. సరే తర్వాత నన్నా పెట్టుకుందాం అంటే గీ వానకాలం ఒకటి. నీ అవ్వ ఎట్ట చూసుకున్నా గీ ఇండియా వాళ్ళు మా పాలిట మిట్ట మీద మిండగన్లకనే తగులుకుంటున్నారేందివే. ఐ కాంట్ బిలీవ్ దిస్. నైనా రిజ్వానో గది సరే గాని ఇంతకు మా ఫైనల్ మ్యాచ్ సుత్తివేలేనా? యాడలే 23వ తేదీ ఆర్డర్ ఇచ్చినాం, ఇంకా రాలే టీవీ. రేపొత్తది హైలైట్స్ చూస్తది. ఎస్ మీరు గాన హైలైట్స్ చూస్తే మళ్ళా మీ ఇంట్లో కొత్త టీవీ గ్యారంటీ. ఎనీహౌ కప్పు గెలిచిన దానికన్నా రోహిత్ అన్న విరాట్ అన్న రిటైర్మెంట్ ఇప్పుడే ఏమో అన్నందుకే ఎక్కువ హ్యాపీ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.